అందరికీ నమస్కారం అండి. ఈరోజు వంచన రెండవ భాగం విందాం. పరందామయ్య అన్నపూర్ణమ్మ దంపతులకు 3 పిల్లలు. మొదట చివర పుట్టిన ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసి అత్తవారింటికి పంపిస్తారు. ఆ తర్వాత ఉద్యోగరీత్యా విదేశాల్లో స్థిరపడతారు. ఆడపిల్లలు వాళ్ళ కుటుంబంతో. కుమారుడికి మంచి సంబంధం చూసి ఘనంగా పెళ్లి చేస్తారు. ఇంతలో కొడుక్కి కూడా విదేశాల్లో జాబ్ ఛాన్స్ వస్తుంది. తను ముందుగా వెళ్ళి తర్వాత భార్యను తీసుకెళ్తానని చెప్పి వెళ్తాడు అనంత్. కన్న కూతురు కంటే ఎక్కువగా ఎంతో ప్రేమగా చూసుకునే కోడలు దొరికిందని ఎంతో సంబరపడిపోతారు పరంధామయ్య దంపతులు. అత్తమామలకు ఆరోగ్యపరమైన అన్ని జాగ్రత్తలు చెప్పి కోడలు పుట్టింటికి పెడుతుంది. అదే సమయంలో ఆ వృద్ధుల జీవితంలో అనుకోని సమస్యలు వస్తాయి. సినిమాల్లో చూడటం తప్ప ఎప్పుడూ వెళ్ళని పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసి వస్తుంది ఆ వృద్ధ దంపతులు. ఇక వినండి రెండవ భాగం. ఆ రోజు శుక్రవారం. తొందరగా కోర్టులో పనులు అయిపోవడం వల్ల ఇక ఆఫీస్కు వెళ్లకుండా నేరుగా ఇంటికి వచ్చేస్తుంది లాయర్ అనురాధ. చకచకా లైట్గా స్నాక్స్ రెడీ చేసి మిగతా పనులు చేసుకుని భర్త కోసం చూస్తుంది కలిసి కాఫీ తాగుదామని. ఇంతలో ఇంటికి వచ్చిన లాయర్ విశ్వనాథం ఫ్రెష్ అయి వచ్చి తనకు ఎంతో ఇష్టమైన పకోడీ తింటూ భార్యతో కబుర్లు చెబుతూ, అను, రేపు నిన్ను ఆఫీస్లో దింపి నేను బయటకు వెళ్తాను. మొన్న చెప్పాను కదా ఆ కేసు గురించి. ఒక సీనియర్ అడ్వకేట్తో మీటింగ్ ఉంది. అది అయ్యాక ఆఫీస్కి వస్తాను. నువ్వు ఆ ఫ్రాడ్ కేసు డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసి ఫైలింగ్కి రెడీ చేయించు. సోమవారం ఫైల్ చేయాలవి. రెడీ చేయాల్సినవి ఇంకా వేరే కేసులు కూడా ఉన్నాయిగా, మరి అవి చూసుకోవాలిగా. అన్నీ ఎలా చేయను? ప్లీజ్, ఇవి చాలా అర్జెంట్. లిమిటేషన్ దాటుతుంది. ఆ క్లయింట్ నిన్న పంపాడు డాక్యుమెంట్స్, అందుకే ఈ టెన్షన్. మిగతా అన్నీ నేను వచ్చాక చూద్దాం ఏం చేయాలో. అలాగే, మరి రాత్రి సింపుల్గా ఉప్మా చేసేయినా అంది అనురాధ. చేసేయి, తొందరగా అయిపోతుంది అన్నాడు విశ్వనాథం. శనివారం కోర్టు సెలవు అంటే కేసులు వినడం ఉండదు. కేవలం సెక్షన్స్ పనిచేస్తాయి. కానీ క్రిమినల్ కోర్టుకు అయితే ఒక ఆదివారమే సెలవు. వారం రోజులు కేసులు రెడీ చేసుకోవడం, క్లయింట్స్తో మాట్లాడడం, కొత్త వాళ్లతో మీటింగ్ మొదలైనవి చేస్తుంటారు లాయర్లు ఈ 2 రోజులు. అందుకే రెస్ట్ టైం దొరకటం అపురూపమే వారికి. ఇక క్రిమినల్ లాయర్లు అయితే అస్సలు రెస్ట్ ఉండదు వారికి. హైకోర్టుకు, సివిల్ కోర్టులకు వేసవి సెలవులు, దసరా సెలవులు వంటివి ఉంటాయి. అలాగని మొత్తం మూసివేయరు. తక్కువ స్టాఫ్తో పనిచేస్తాయి. ఇన్ఛార్జ్ కోర్టులో కొన్ని ముఖ్యమైన కేసులు టేకప్ చేస్తూ ఉంటారు. ఆ మరునాడు బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది అనురాధ. విశ్వనాథం స్నానం పూజ కానిచ్చి పేపర్ మళ్ళీ చూస్తుండేసరికి బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది. ఇద్దరూ తినేసి ఆఫీస్కు వెళ్లారు. అనురాధను ఆఫీసు వద్ద వదిలిపెట్టి తను మీటింగ్కి వెళ్ళాడు విశ్వనాథం. అనురాధ కేసులు చూసి పనిలో పడింది. స్టెనోకి డిక్టేట్ చేసి పేపర్లు రెడీ చేసుకుని రమ్మని చెప్పి మిగతా కేసులు చూస్తూ కూర్చుంది. ఇంతలో లాయర్ విశ్వనాథం మీటింగ్ అయ్యాక ఆఫీస్కు వచ్చాడు. ఆఫీస్లో ఇలా రిఫ్రెష్ అయి కూర్చోగానే సెల్ ఫోన్ అదే పనిగా రింగ్ అయ్యింది. ఎవరా అని చూస్తే తన మిత్రుడు ఇన్స్పెక్టర్ సత్యం. ఎందుకు కాల్ చేస్తున్నాడో అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో విశ్వ, నేను సత్య. నువ్వు అర్జెంటుగా ఒకసారి హబ్సిగూడ పోలీస్ స్టేషన్కి రావాలి. ఏంటి సత్యం, ఏం కేసు? మళ్ళీ మొగుడు పెళ్ళాలి గొడవలా? నీకు తెలుసు కదా, ఆ కేసులు చూడడమే మానేసే కదా. వాళ్ళు డిసైడ్ అయి వస్తారు ఏదో కారణంగా. నీకు చెప్పేది వినరు. ఎందుకు వచ్చింది అనే కదా మానేశాను. తెలుసులేరా, ఇది అలాంటిది కాదు. ఇట్స్ జెన్యూన్ కేస్, న్యాయం చేయాల్సిన కేసు. అందుకే నీకు కాల్ చేశా. వచ్చి ఈ కేసు వింటే నువ్వే ఒప్పుకుంటావు. ముందు రారా బాబు. సరే వస్తానులే, నీకోసం వెయిట్ చేస్తుంటాను అని కాల్ కట్ చేశాడు ఎస్ఐ సత్యం. అను, సత్యం కాల్ చేశాడు. ఏదో అర్జెంట్ కేసట. నేను ఓసారి వెళ్ళొస్తా. నీకు ఏ విషయం నేను కాల్ చేస్తాను తర్వాత. నువ్వు పని అవ్వగానే ఇంటికెళ్ళు అని చెప్పి బయలుదేరాడు. లాయర్ విశ్వనాథం కోసమే ఎదురు చూస్తున్న సత్యం ఎదురు వెళ్ళి కరచాలనం చేశాడు. టూకీగా ఇది సంగతి అని తను తెలుసుకున్న వివరాలు చెప్పాడు సత్యం. పోలీస్ స్టేషన్లో కూర్చున్న పరంధామయ్య అన్నపూర్ణమ్మలను చూసిన వెంటనే సదభిప్రాయం కలిగింది విశ్వనాథానికి. మా కోడలు ఎంతో మంచిది సార్. మమ్మల్ని ఎంతో బాగా చూసుకునేది. మా ఆరోగ్యం గురించి ఎప్పుడూ శ్రద్ధ తీసుకునేది. అటువంటి అమ్మాయి ఇప్పుడు ఇలా ఎందుకు చేసిందో అర్థం కావట్లేదు సార్ అంటూ ఏడవసాగింది అన్నపూర్ణమ్మ. ఊరుకోండి, నిదానంగా అన్ని వివరాలు తెలుస్తాయి. ఈ విషయం మీ అబ్బాయికి చెప్పారా అని అడిగిన లాయర్ విశ్వనాథంతో, ఇందాకే చెప్పాం సార్.
చాలా ఆందోళన పడ్డాడు. వెంటనే బయలుదేరి వస్తాను అన్నాడు. మా కూతుళ్ళు కూడా వస్తామని చెప్పారు అన్నాడు పరందామయ్య. వద్దు, వాళ్లకు మళ్ళీ కాల్ చేసి రావద్దని చెప్పండి. మీ అబ్బాయి కానీ మీ అమ్మాయిలు కానీ ఎవ్వరూ ఇప్పుడు రానవసరం లేదు. ముందుగా బెయిల్ కోసం అప్లై చేసి బెయిల్ వచ్చాక నేను చెప్పినప్పుడు రమ్మని చెప్పండి అనగానే వాళ్ళు ఇంకా విపరీతంగా భయానికి గురయ్యారు. ఏడవటం మొదలుపెట్టారు. నా జీవితంలో ఎప్పుడూ పోలీస్ స్టేషన్కి కానీ కోర్టుకు కానీ రాలేదు. ఇప్పుడు భయంగా ఉంది. ఈ కేసుల్లో నుంచి మేము బయటపడతామా సార్? ఇలాంటి కేసుల్లో ఆడవాళ్లు కోడళ్ళు చెప్పిన మాటల్ని కోర్టులు నమ్ముతాయి అని మా స్నేహితులు చెప్పుకోగా విన్నాను. ఇప్పుడు నా జీవితంలోనే ఇలాంటి పరిస్థితి వచ్చింది. మా అబ్బాయి జీవితం బాగుపడుతుందా? అసలు కోడలు విడాకులు కోరుతూ ఎందుకు కేసు వేసింది? అది కూడా మా వాడిపై అభాండం వేసి మళ్ళీ 498A ఎందుకు పెట్టిందో ఏమీ అర్థం కావడం లేదు అని ఏడుస్తుంటే, మీరు భయపడద్దు, అన్నీ సర్దుకుంటాయి, బెంబేలు పడద్దు, ముందు ధైర్యంగా ఉండండి. దీని వెనుక గల అన్ని కారణాలు బయటకు తీసి కేసులు కొట్టివేయిస్తాను. మీరేమీ అధైర్యపడవద్దు అని ధైర్యం చెప్పి, ఇంతకు మీ వియ్యంకుడు ఏం చేస్తాడు? అతనితో మాట్లాడితే విషయం తెలుస్తుంది కదా. వాళ్ళ అమ్మాయి జీవితం ఇలా అవడం తండ్రిగా అతను కూడా బాధపడుతూ ఉంటాడు. అతనికి తెలుసో లేదో మీరు చెబితే వాళ్ళ అమ్మాయికి నచ్చచెబుతాడు కదా. అతను ఏదో కంపెనీలో జాబ్ చేస్తూ బీఆర్ఎస్ పెట్టి తర్వాత లా చదివి 2 ఏళ్ల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు సార్. చూడండి ఈ విడాకుల నోటీస్, అందులో అతని పేరే ఉంది. అంటే అతనే ఫైల్ చేయించాడు. మేం కాల్ చేస్తే కోర్టులో చూసుకుందాం అని కఠినంగా మాట్లాడాడు. సరే, అంతా తర్వాత మాట్లాడుకుందాం, ముందు బెయిల్ అప్లై చేస్తాను. మీ అబ్బాయికి ముందస్తు బెయిల్ వచ్చాక రమ్మని చెబుదురు అని చెప్పి ఫోన్లో ఒక నెంబర్ ప్రెస్ చేసి, హలో రఘు, అర్జెంటుగా బెయిల్ పేపర్స్ రెడీ చేసుకుని హబ్సిగూడ పోలీస్ స్టేషన్కి రా అని ఫ్రెండ్ని రమ్మన్నాడు. వెంటనే బెయిల్ పిటిషన్ వేశారు. కోర్టు బెయిల్ ఇచ్చింది. చెప్పకుండా ఎటూ వెళ్ళొద్దు అంటూ కొన్ని షరతులతో. ఆ తర్వాత ఆ దంపతులకు ఎంతో ధైర్యం చెప్పి ఇంట్లో దింపుతూ, రేపు మళ్ళీ వస్తాను, ఏదైనా ఆధారం దొరుకుతుందేమో చూద్దాం, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి ఇంటికి వచ్చేసరికి 7 అయిపోయింది. డైరెక్ట్గా ఇక డిన్నర్ తినేశారు రాత్రి. విషయం అంతా అనురాధకు వివరించాడు నిద్రకు ఉపక్రమిస్తూ. అను, రేపు మనిద్దరం వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం. ఆ అమ్మాయి అలా ఎందుకు చేసిందో తెలుసుకోవడానికి ఏమైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. అలాగే, మరి వాళ్లకు చెప్పారా? చెప్పాను. చూస్తే చాలా మంచి వాళ్ళలానే ఉన్నారు. ఎంతో ప్రేమగానే చూసుకుందట. వీళ్ళు కట్నం తీసుకోనే లేదట. ఇప్పుడు 30 లక్షలు అడుగుతోంది ఫైనల్ సెటిల్మెంట్ కోసం అంటూ అసలు నిన్న వెళ్ళింది. ఇవాళకి ఎలా కోర్టు నోటీస్ పంపిందో అర్థం కావట్లేదు. అంతకుముందు ఓసారి వెళ్ళి పేపర్లు రెడీ చేసుకుని సంతకం పెట్టి వచ్చి ఉంటుంది. 1 ఇయర్ అవ్వకుండా విడాకులకు వేయడానికి కుదరదు కదా, అందుకే ఆగిపోయి ఉంటుంది. దీని వెనుక ఏదో బలీయమైన కారణం ఉండి ఉంటుంది. సరే, రేపు వెళ్తాం కదా, ఏదైనా క్లూ దొరుకుతుందిలేండి. లేదంటే అనంతతో మాట్లాడితే కొంత తెలుస్తుంది. సోమవారం రోజే ముందస్తు బెయిల్ వేయడానికి రెడీ చేసుకున్నారా? రఘుకి చెప్పాను, తను చేసేస్తాడు. ఓకే, ఇక పడుకోండి బాబు, వాళ్ళకంటే మీరే ఎక్కువ ఆలోచిస్తుంటారు. లాయర్ విశ్వనాథానికి ఏమైనా క్లూ దొరుకుతుందా? ఆ వృద్ధ దంపతుల పరిస్థితి ఏమిటి? ఆ తర్వాతి భాగంలో విందాం. నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.